अंबरपेट के रुकनी असम्बली कालेरू वेंकटेश से जीएचएमसी कमिश्नर आरवी कन्नन के हमरा किंग पैलेस होटल से लेकर बाबूनगर, पटेल नगर, अली कैफ, मुसरम्बाग ब्रिज और गोला का ब्रिज तक पूरे इलाके का तफसीली जायजा लिया। महीने के दौरान मुसरम्बाग ब्रिज पर जारी काम का जायजा लिया गया। जीएचएमसी कमिश्नर ने ठेकेदार को सख्त हिदायत की कि तमाम काम जल्द अज जल्द मुकम्मल किया जाए और काम में कोई ताखिर न हो। वजह है कि ब्रिज की तामीर से कबल इस मकाम पर राहगीरों को काफ़ी मुश्किलात का सामना करना पड़ रहा था, क्योंकि यहाँ पर ट्रैफिक का शदीद मसला था। कमिश्नर ने कहा कि अंबरपेट हल्के में ड्रेनेज लाइन के मसाइल खास तौर पर बाबूनगर और पटेल नगर में जल्द अज जल्द हल किए जाएंगे। इस सिलसिले में सख्त फैसले करके काम शुरू किया जाएगा ताकि आवाम को किसी भी किस्म की तकलीफ न हो। रुकन असम्बली कालेरू वेंकटेश ने मीडिया से बात करते हुए कहा कि उन्होंने जीएचएमसी कमिश्नर को इलाके के तमाम मसाइल से आगाह किया है और तमाम मंसूबों को जल्द मुकम्मल करने पर जोर दिया गया है। హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారు మన అంబర్పేటలో నాలాల గురించి మరియు మోయిన్ చెరువు నాలా గురించి ఆ తర్వాత డీమార్ట్ దగ్గర నాలా గురించి ఇవన్నిటిని వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేపు పొద్దున మూసీ రీజర్వేషన్ ప్రోగ్రాంలో ఈ నాలాలో మురుగునీరు వచ్చి మూసీలో కలుస్తున్నది, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ముందు ప్రతి ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు రావడం జరిగింది. దాదాపు 3 గంటలు అన్ని బస్తీలు తిరగడం జరిగింది. దీంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అన్నీ కూడా ప్రతిపాదనలు పంపిస్తే వాటిని అన్నీ అమలు చేసి రేపు పొద్దున ఎటువంటి నాలాలలో డ్రైనేజ్ కలపకుండా డీలింక్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముసరంబాగ్ బ్రిడ్జ్ అతి త్వరలో కంప్లీట్ చేయాలని ఇక్కడ మా అంబర్పేట వాస్తవులకు, పర్టికులర్గా అంబర్పేట్ డివిజను, గోల్నాక డివిజన్లో ఉండే వాస్తవులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తొందరగా కంప్లీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జూన్ నెల వరకు ఒకవైపు ముసరంబాగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తామని కూడా కన్నన్ గారు, కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.